ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని ఒక కామెంట్ చేయండి. ఈ ఆహార పదార్థాలను తింటే గుండెపోటు 100% వచ్చే అవకాశం ఉంది. మనం రోజు తినే ఆహారంలో నాణ్యత తప్పనిసరిగా ఉండాలి. ఆహారం విషయంలో చిన్నపాటి అజాగ్రత్త కూడా ఫుడ్ పాయిజన్కు కారణం అవుతుంది. మనం తెలియకుండా తినే కొన్ని రకాల ఆహార పదార్థాలు మన శరీరానికి హాని కలిగిస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఏ ఆహార పదార్థాలను తినడం వల్ల గుండె సమస్యలు, జీర్ణ సమస్యలు, క్యాన్సర్ సమస్యలు వస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం విపరీతంగా చక్కెరను వివిధ ఆహార పదార్థాల్లో కలిపి తీసుకుంటాం. కానీ చక్కెర ఆరోగ్యానికి హానికరం. ఎందుకంటే మన పొట్టను మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఈ మంచి బ్యాక్టీరియా మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే చక్కెరను తినడం వల్ల మన కడుపులో ఉండే మంచి బ్యాక్టీరియా నశిస్తుంది. దీని వలన కడుపులో మంట వంటి సమస్యలు వస్తాయి. ఇది ఫుడ్ పాయిజన్కి దారి తీస్తుంది. మనం తినే ఆహారంలో విష పదార్థాలకు ముఖ్య కారణం పాలకూర అని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే పాలకూర ఆకుల మీద ఎక్కువగా క్రిములు ఉండే అవకాశం ఉంది. కాబట్టి పాలకూరను వండేటప్పుడు బాగా శుభ్రం చేయాలి. లేదంటే అందులో ఉండే క్రిములు బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది. కొంతమంది అన్నం తిన్న వెంటనే పండ్లు తింటారు. ఈ రెండు శ్రేయస్కరం కాదని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అన్నం తిన్న వెంటనే ఫ్రూట్స్ తినడం వల్ల ఆహారం జీర్ణం కాదు. దీనివల్ల కడుపు ఉబ్బరం సమస్యలు వస్తాయి. అలాగే ఫ్రూట్స్ తిన్న వెంటనే కాఫీ తాగకూడదు. అలా తాగితే శరీరంలో కొవ్వు ఏర్పడే అవకాశం ఉంది. మనలో చాలామంది మాంసాహారాలను ఎక్కువగా ఇష్టపడేవారే. అయితే వీటిని తినేటప్పుడు పక్కనే కూల్ డ్రింకులు, పండ్లు లాంటివి పెట్టుకుని చాలామంది తింటూ ఉంటారు. మాంసాహారం తినేటప్పుడు కొన్ని పదార్థాలు అస్సలు తినకూడదు. అవి తినడం వల్ల మన ఆరోగ్యంపై దుష్ప్రభావాలు చూపిస్తాయని నిపుణులు అంటున్నారు. చాలామంది మాంసం కూరల్ని వండేటప్పుడు అందులో టమాటాలు వేస్తూ ఉంటారు. కానీ మాంసం వండేటప్పుడు టమాటాలను అస్సలు కలపకూడదు. ఎందుకంటే టమాటాల్లో ఆమ్ల లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కోడి మాంసాన్ని తినేటప్పుడు ఆమ్ల లక్షణాలు ఉండే కూరగాయలని కలిపి వండకూడదు. దీనివల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మాంసం వండే కూరల్లో టమాటాలను కలిపి వండడం మంచిది కాదు. అలాగే చాలామంది మాంసాహారాలను తినేటప్పుడు నిమ్మకాయ పిండుకుంటూ ఉంటారు. నిమ్మకాయలో ఎసిడిక్ నేచర్ ఉండడం వల్ల దీన్ని మాంసంలో కలిపి తింటే మన కడుపులో గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇది మన పొట్టకు అంత మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. మాంసాహారం తిన్న తర్వాత పాలు తాగకూడదు. అలాగే పాలతో తయారు చేసిన స్వీట్లను కూడా తినకూడదు. చేపలు, రొయ్యలు, మాంసం వంటి ఆహార పదార్థాల్లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. పాలల్లో కూడా కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అందుకనే మాంసాహారం తిన్న తర్వాత పాలకు సంబంధించిన ఆహార పదార్థాలను తీసుకుంటే నేరుగా గుండెపై ప్రభావం చూపుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అరుగుదల తగ్గుతుంది. అలాగే చాలామంది కోడిగుడ్లను వండేటప్పుడు గుడ్డును కడగకుండా ఉడకబెడుతూ ఉంటారు. కానీ అలా చేయడం చాలా తప్పు. ముందుగా కోడిగుడ్డును శుభ్రంగా కడిగిన తర్వాతే ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే గుడ్డు పైన కోడి విసర్జన ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కోడిగుడ్డును కడుక్కోకుండా ఉడకబెట్టి తినడం వల్ల అమోనెల్లా ఇన్ఫెక్షన్ బారిన పడొచ్చని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఈ రోజుల్లో చాలా మంది ఉదయం లేవగానే వేడి నీటిలో తేనె కలిపి తాగడం మంచిది కాదని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. చాలా మంది గ్రీన్ టీ తాగేటప్పుడు వేడి వేడి టీలో
తేనె కలిపేస్తుంటారు. ఇవి తాగేటప్పుడు అవి గోరువెచ్చని నీరైతే పర్వాలేదు, కానీ ఎక్కువ వేడి నీటిలో కలిపితే మాత్రం హైడ్రాక్సిక్ మిథైల్ పర్ఫరాల్డిహైడ్ అనే విష పదార్థం శరీరంలో తయారవుతుందట. అలాగే పాలకూరలో టమాటా కలిపి వండకూడదు. ఈ రెండు కలిపి తినేవారిలో కొంతమందికి కిడ్నీలో రాళ్ళు ఏర్పడవచ్చని ఆయుర్వేద వైద్యులు గుర్తించారట. ఇది అందరికీ కాకపోయినా ఆ కొందరిలో మీరు ఉండకూడదు అంటే ఈ కాంబినేషన్ ని దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. పొట్లకాయ, కోడిగుడ్డు కలిపి తింటే జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు. కోడిగుడ్డులో మాంసాకృతులు ఎక్కువగా ఉంటాయి, అందుకే జీర్ణం అవ్వడానికి చాలా సమయం పడుతుంది. పొట్లకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఈ రెండు కలిపి తింటే జీర్ణ వ్యవస్థలో అసిడిక్ విడుదలై గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు వస్తాయి. ఈ ఫ్రై కూరల్లో కార్సినోజెనిక్ కాంపౌండ్స్ ఉంటాయి, దీనివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే ఎవరైతే ఎక్కువగా మైదాతో చేసిన పదార్థాలు తింటారో వారికి ఖచ్చితంగా క్యాన్సర్ వచ్చే ముప్పు ఉంటుంది. అలాగే చాలా మంది కాల్చిన మాంసాన్ని వండుకుంటారు, దీనివల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే కోడి మాంసం రక్తంలో క్యాంపిలోబాక్టర్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా వల్ల మన శరీరంలో క్యాన్సర్ కణాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మాంసాన్ని వండేటప్పుడు శుభ్రంగా పసుపుతో కడగాలి. చాలా మంది ఉదయం పూట ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం అలవాటుగా ఉంటుంది. కానీ ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. మాంసం మరియు బంగాళదుంపను కలిపి ఒకే రోజు తినకూడదు, ఎందుకంటే మాంసాహారంలో పుష్కలంగా ప్రోటీన్లు ఉంటాయి. దుంపజాతి కూరల్లో పిండి పదార్థాలు ఉంటాయి. ఈ రెండు కలిస్తే కడుపులో గ్యాస్ తయారవుతుందట. అందుకే వీలైనంత వరకు ఈ రెండు కలిపి తినకపోవడమే మేలు. అరటిపండు తిన్న వెంటనే పాలు తాగితే కడుపులో మంట పుడుతుందట, ఫలితంగా జీర్ణక్రియ మందకిస్తుంది. పనస పండ్లను తిన్న తర్వాత పాలు, పెరుగు వంటివి తీసుకోకూడదు. ఇలా వీటిని తీసుకోవడం వల్ల కడుపులో యాసిడ్ పేరుకుపోతుంది, ఇది గుండెలో మంటకు దారి తీస్తుంది. అలాగే ఖాళీ కడుపుతో అరటి పండును ఎప్పుడూ తినరాదు. ఇది శరీరంలో మెగ్నీషియం మొత్తాన్ని పెంచి కాల్షియం, మెగ్నీషియంల స్థాయిలో అసమతుల్యతను కలిగిస్తుంది. దీనివల్ల పొట్ట సమస్యలు వస్తాయి. మాంసం ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా గుండె సమస్యలు, డయాబెటీస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కొంతమంది బరువు తగ్గడానికి పండ్లు తింటూ ఉంటారు. మొదట్లో బరువు కూడా తగ్గుతారు, కానీ పండ్లలో సహజ చక్కెర ఉంటుంది. ముఖ్యంగా పండ్లు ఎక్కువగా తినేవారిలో ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్టివ్ని, ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, share and subscribe.